స్వీట్ షాప్లో అమ్మే మసాలా కాజుని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ ఫస్ట్ కాజు తీసుకొని కొంచెం నీళ్లు చిలకరించాలి. తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసి ఒక హాఫ్ కప్పు వరకు ఉప్పు వేసుకొని దీంట్లోకి ఈ కాజు వేసి వేయించుకోవాలి. మనము ఇదంతా కూడా ప్రాసెస్ సిమ్లో పెట్టుకోవాలి. మంట చిన్నగా పెడితేనే మన కాజు అనేది లోపల నుంచి మంచిగా వేగుతుంది. ఇంకా తర్వాత ఇంత ఉప్పులో వేయించుకున్నాం కదా, ఇదంతా ఉప్పు అవుతుందా కాజు అంటే కాదు, ఆ ఉప్పు అంతా దానికి ఎక్కువగా పట్టుకోదు. ఇది చూస్తున్నారు కదా లోపల నుంచి బాగా వేగినాయి. ఇంకా తర్వాత ఇక్కడ దీనికి ఉప్పు కూడా ఎక్కువగా అంటుకోలేదు. మనం తర్వాత ఇంకా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఒక 1 స్పూన్ నెయ్యి తీసుకొని దాంట్లోకి మిరియాల పొడి ఇంకా కొంచెం కారం పొడి వేసుకొని ఇంకా తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాజు ఉంది కదా అవి వేసుకొని ఒక హాఫ్ మినిట్ అట్లా వేయించుకుంటే మనకి స్వీట్ షాపుల్లో లాగా మసాలా కాజు రెడీ అయిపోతుంది. ఈ ఫుల్ రెసిపీ చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉంది కదా, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి.